తెలంగాణ నిన్న ఏదైతే మా కవితమ్మ గారి మీద మా నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత గారి మీద బీజేపీ యొక్క రౌడీయిజం, మోడీ గారి యొక్క ఈడీయిజం, అమిత్ షా గారి యొక్క ఐటీయిజం చాలా స్పష్టంగా కనబడుతుంది. దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లో వరుస పెట్టి వీరు ఈడీ రైడ్లు చేయాలన్నా, ఐటీ చేయాలన్నా, సిబిఐ రైడ్లు చేయాలన్నా కానీ ఒకటే ఒక కారణం అయి ఉంటుంది. ఒకటి మోడీకి శత్రువు అయి ఉండాలి, లేదంటే బీజేపీ పార్టీగా చేయడానికి ఇష్టం ఉండకపోవడం ఉంటుంది. రెండే అంశాలు. కాబట్టి ఈయన చాలా స్పష్టంగా ఒక మహిళను పట్టుకొని, మహిళ తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవ నాయకురాలను పట్టుకొని మా బతుకమ్మ జైలుకి వస్తే బిడ్డ మీ బతుకులు ఆగమైపోతాయి, మీ బతుకులు ఆగం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే బీజేపీ యొక్క రౌడీజంతో ఎమ్మెల్సీ మహిళ అయినా మా కవితక్క ఇంటి మీద వాళ్ళే దాడి చేయడం, బీజేపీ నాయకులే రావడం, మరియు వారే మన బండ్కు పిలిపివ్వడం. అంటే దొంగ అన్నట్టుగా వాళ్ళే వస్తారు, వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే పుకార్లు ఎత్తారు. సోషల్ మీడియాలో ఏదైతే డీటెయిల్స్ ప్రచారం చేస్తారు అనుకున్నా ఇప్పటిదాకా నిన్న వారి యొక్క ప్రెస్ మీట్లో నకిలీ పేపర్లు చూపించి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్ర సమితి అంతా ఏకమైపు ఎక్కడికక్కడ మా కవితక్క గారికి పూర్తిగా మేము సపోర్ట్ గా నిలబడతాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ నిందారోపణలు చేశారో, ఈ మహేందర్ సింగ్ ఏదైతే ఉన్నారో, మహేందర్ సింగ్ సీసా ఆయన మీదే లుకౌట్ నోటీస్ ఉంది. ఎవరైతే మహేందర్ సింగ్ ఆరోపణలు చేశారో కవిత గారి మీద, ఆయన మీద లుకౌట్ నోటీస్ ఉంది. 50 లక్షల చీటింగ్ కేసు కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే వాళ్ళనే కేసులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు ఇవ్వడం. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు సిబిఐ, ఈడీ, ఐటీ ఉన్నాయి. వారికి తెలియని లీకేజీలు ఈ ఎంపీలకు ఏ విధంగా తెలిసింది. పర్వేజ్ వర్మ గారి, ఈ శీషా గారి, మహేందర్ సింగ్ గారి, వారికంటే ముందు వీరికి తెలిసింది. వీరు ఏంటంటే 2000 ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఈడీ కేసులు ఎంత, అంతకుముందు 14 ఏళ్లలో ఇతర పార్టీలు ఉన్నప్పుడు కేసుల సంఖ్య చూస్తే మనకు అర్థమైపోతుంది. 2004 నుంచి 2014 వరకు మొత్తం కేసులు 2004 నుంచి 2005 నుంచి 2013-14 వరకు ఈడీ రైడ్స్ అయినాయి 112 అయినాయి 10 అదేవిధంగా 3010 దాదాపు ఇండియా ఆధ్వర్యంలో 112 అయితే వీళ్ళ ఆధ్వర్యంలో 2014 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో 2020 వరకు 3010 కేసులు అయినాయి. అంటే ఇంత ఈడీ యొక్క మోడీ యొక్క జైలు సంస్థలుగా మారిన ఈడీ, ఐటీ, సిబిఐ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కీలుబొమ్మలేని మోడీ చేతిలో ఈడీ, సిబిఐ, ఐటీ కీలుబొమ్మలుగా మారినాయి. మోడీ ఏమో కార్పొరేటర్ చేతులు అదాని అమ్మాయిలో తోలు బొమ్మలు అయిపోయింది. అంటే ఇటు కార్పొరేటర్ ప్రోత్సహించడం, అయితే మీరు పార్టీలకు వస్తారా, లొంగిపోతారా బీజేపీకి, లేదంటే మీ మీద ఈడీ, ఐటీ కేసులు చేస్తాం. ఇది జనం కోసం కాదు, ఈ జంపింగ్ కానీ ధనం కోసం అని చెప్పి సందర్భంగా చేస్తాం. ఇక్కడ మీకు చాలా స్పష్టం ఇది కూడా ఉంది. వాళ్ళు ఎన్ని లక్షల కోట్లకు ఇప్పటికే రైడ్స్ చేసిర్రు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ 10 ఏళ్లలో, ఈ 8 ఏళ్లలో జరిగిన రైడింగ్స్ కానీ ఇవి కూడా చాలా స్పష్టంగా జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా వారి వ్యతిరేక విధానాలు, బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీలను, రాష్ట్రాల ముఖ్యమంత్రులను, రాష్ట్రాల అధికారులను వీరు వేధిస్తా ఉన్నారు వరుస పెట్టి. ఇలా తెలంగాణలో కూడా మరి దేశంలోనే ఒకే ఒక్కడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్ ఎ ఫైటర్. అది ఫైటింగ్ చేసే కుటుంబం మా ముఖ్యమంత్రి గారి కుటుంబం. అందరు కూడా 20-22 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. 14 ఏళ్ళు పూర్తిగా ఉద్యోగంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కుటుంబం మా కల్వకుంట్ల కుటుంబం, మా కేసీఆర్ గారి కుటుంబం. అట్లాంటి వాళ్ళు ఉంటే రాలేదు. అందరూ కూడా దాదాపు 15 ఏళ్ళ పైగా ఒక పార్టీలో పనిచేసిన ఈయన ముఖ్యమంత్రి గారు మొన్న సభలో ఈడీలకు బేడీలకు మేము బెడిసిపోము, దమ్ముంటే రైడ్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమైనా ఆరోపణలు వస్తే కానీ ఖండించి మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. నిజంగా కూడా సిబిఐకి మా మీద రైడ్ చేయాలంటే, ఈడీ గారు రావాలంటే, ఐటీ వాళ్ళు రావాలంటే ప్లీజ్ వెల్కమ్ అని చెప్పి ఆమె చెప్పింది. నా ఇల్లు తెలుసుకునే ఉంటుంది, మీకు ఛాయ్ రాయిపించి పంపిస్తా అని చెప్పింది. అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఎక్కడ ఏమీ లేకుండా, సాక్ష్యాలు లేకుండా, ఆరోపణలతో ఒక బ్లేమ్ గేమ్, ముఖ్యమంత్రి గారి కూతుర్ని బ్లేమ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఇక్కడే
ఉండిపోతారు, ఇక బయటికి తిరగడానికి ఉండదు. దేశం కోసం ఆయన ఏదైతే దేశ ప్రజల కోసం మాట్లాడుతూ ఉండడో, బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడతా ఉండడో, వాటి మీద మాట్లాడుకుంటా ఉండాలంటే మరి వారి కుటుంబంపై దాడి చేయాలా, వారి మానసిక స్కోపకు గురి చేయాలని వారి కూతురుపై ఇలా ఈ విధంగా మాట్లాడడం యావత్ టీఆర్ఎస్ పార్టీ మేమంతా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇదే కాకుండా నిన్న వారు ఏదైతే కవిత గారిపై ఆరోపణలు చేశారో ఎట్లాంటి ఎవిడెన్స్ లేకుండా ఊరికేనే ఆమె ఒక పోరాట వనిత, సాంస్కృతిక పునర్జీవన ఉద్యమకారులారు, షీజ్ ఎ ఫైటర్, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అట్లాంటి మరి కవిత గారి జోలికి వస్తే ఖచ్చితంగా తెలంగాణ మొత్తం కన్నెర్ర చేస్తుంది. ఎక్కడికక్కడ అడుగుతుంది. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు ఇంటి పైన 10 మంది బీజేపీ గుండాలను పంపించి మేము దాడి చేస్తామంటే 60 లక్షల సైన్యం ఉంది మాకు, మొత్తం 103 మంది ఎమ్మెల్యేలు మేమున్నాం, అత్యధిక ప్రజాప్రతినిధులు మేమున్నాం, అత్యధిక సర్పంచులు మేమున్నాం. మరి మేము దాడి చేస్తే మీరు ఎవరైనా ఉంటారా? గెలికి కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది బీజేపీ పార్టీ. కాబట్టి మా కవితకు మీరు ఏదైతే ఈ నిందారోపణలు చేస్తా ఉన్నారో, అదేవిధంగా ఈ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడి పూర్తిగా తప్పుడు సమాచారం ఇస్తున్నారో, మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడే నిలకడగా ఉండాలా, దేశ రాజకీయాల్లో రావద్దు, ఆయన ఇబ్బంది పెట్టాలంటే వారు 1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ వారి ఉద్యమం చాలు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. 3 ఫేజ్ల కరెంటు మా ముఖ్యమంత్రి గారు ముట్టుకుంటే మేము చెప్తా ఉన్నాం కదా, ఖాళీ మసి బూడిదైపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా కేవలం వరుస పెట్టి మీరు చూస్తా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పైన జరిగింది, ఇటువైపు కర్ణాటకలో జరిగింది, అటువైపు కాంగ్రెస్ నాయకులపై జరిగింది. వాళ్ళందరూ చూడాలి. హిస్టరీ చూస్తూ ఉంటే ఈడీ దాడులు జరిగిన పేర్లు చూస్తూ ఉంటే ఒక్కడు కూడా బీజేపీ వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఇన్ని కేసులలో 2014 నుంచి 2022 వరకు ఈడీ 22,330 కేసెస్, 22,330 ఉన్నాయి బెదిరించి. దాంట్లో షోకాజ్ నోటీసులు ఇచ్చినాయి కేవలం 5,329. 5,329 షోకాజ్ నోటీసులు ఇస్తే కేవలం 996 కేసులే కండక్ట్ చేశారు. ఎవరైతే బీజేపీ మాట వింటాడో, బీజేపీ కండో కప్పుకుంటాడో, బీజేపీ పార్టీకి లొంగిపోతాడో, మోడీ గారికి లొంగిపోతాడో ఆ కేసులు అక్కడనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో 2-3 ఎంపీలు జాయిన్ అయ్యారు. అంతకుముందు వాళ్ళని ఈడీ రైడ్ అయింది, సిబిఐ రైడ్ అయింది, ఐటీ రైడ్ అయింది. ఎప్పుడైతే బీజేపీ కండో కప్పుకున్నారో ఆ రోజు నుంచి కూడా క్లోజ్ అవుతుంది. ఆ రోజు నుంచి ఉండే ఇక ఆఫ్టర్ బీజేపీ పార్టీ జైనింగ్ అంటే ఇంకా ఉంటుంది. ఈ వీరందరూ ఇతర పార్టీల నుంచి వచ్చిన ఇతర పార్టీలను చీల్చడానికి ఈ బీజేపీ కేంద్ర కమిటీ ఒక ఎన్నికల కమిటీ వేసింది. ఆ ఎన్నికల కమిటీల మెంబర్లే ఈ సిబిఐ, ఈడీ, ఐటీ చేరికల కమిటీ అన్నట్టు. ఇతర పార్టీల చేరికల కమిటీ అని పెట్టారు. ఆ చేరిక ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే కమిటీ సభ్యులు ఎవరంటే సిబిఐ, ఈడీ, ఐటీ. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలకు ఇక్కడ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, మునుగోడులో చెప్పారు, దమ్ముంటే రండి టచ్ చేసి చూడండి అని చెప్పారు. కాబట్టి దానితో పాటు మేమేమంటున్నామంటే ఎక్కడ కూడా ఆధారం లేకుండా ఒక బురద జల్లడం, అత్యధికంగా గొప్పగా ఉన్న పార్టీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలో అత్యంత శక్తివంతంగా ఉన్న పార్టీ, 3వసారి హ్యాట్రిక్ సాధించే పార్టీ, ఈ ప్రాంతంలో ఎన్ని పనులు చేసినా మేము ఆ బీజేపీ పార్టీ రాదు అన్న ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి గారికి మా కవిత కంటే అత్యంత ఇష్టమైన కూతురు కాబట్టి ఆమె మీద దాడి చేస్తేనే రాష్ట్ర ప్రజలంతా భయపడాలా, మరి మానసిక శోభ చెందాలని చెప్పి ఈ విధంగా దాడులు చేయడం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటి దుందుడుకు చర్యలకు మీరు పాల్గొంటే రానున్న రోజుల్లో వచ్చే పర్యావరణాలకు మీరే బాధ్యులని చెప్తా ఉన్నాం. ఇలా కవిత గారి ఇంటిపై దాడి చేస్తే రేపు మేము ఖచ్చితంగా కిషన్ రెడ్డి నుంచి బండి సంజయ్ వరకు 60 ఇంట్లపై దాడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీరు మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. మా 60 లక్షల మంది సైన్యం చూస్తా ఉన్నారు, ఓపికతో 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. మీరు ఎన్ని రెచ్చగొట్టినా కానీ ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటనలు జరగకుండా మరి వారు చూస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మీళ్లపై కూడా దాడి ఉంటుంది. బీజేపీ యొక్క రౌడీయిజం కవితక్క గారి ఇంటి పైన దాడితో తెలిసిపోయింది. మోడీ గారి యొక్క ఈడీయిజం జరుగుతున్న ఈడీ రైట్లతో తెలిసిపోయింది. అమిత్ షా గారి యొక్క ఐటీయిజం రాష్ట్రంలో జరుగుతున్న, దేశంలో జరుగుతున్న ఐటీ రైట్లతో తెలిసిపోయింది. ఈ 3 ఈజాల గురించి చాలా స్పష్టంగా తెలిసింది. ఖచ్చితంగా మరి మేము ఏమంటున్నామంటే ఏవైతే మీరు కేసులు బుక్ చేసిరో ఈ 20,233 కేసులు ఏవైతే ఉన్నాయో దీనికి అఫీషియల్ లెక్క ఉంది. నోటీసులు ఇచ్చిన 5,000 ఉన్నాయి. వీటందరి మీద ఎందుకు జరుగుతలేవు కూడా దానికి సమాధానం చెప్పాలి అమిత్ షా గారు, మోడీ గారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం,
ఏ నియంత కూడా ప్రపంచంలో ఇప్పటివరకు నియాలే పెద్ద పెద్ద ఇట్లా అంటే కుప్పకూలిపోయారు. ఈ మోడీ నియంత కూడా కుప్పకూలిపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.